గ్రామంలో వేసేసి ఉన్న కాశీ అన్నపూర్ణేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రధాన అర్చకులు మా ఫణికుమార్ గారు శర్మ గారు స్వామివారి విశిష్టత చెప్తారు. పంతులు గారు చూద్దాం. ఆయన కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క వినాయకుడిని చేయడం వలన గ్రామం సుభిక్షంగా ఉంటుంది. అనావృష్టి పరిస్థితి నుండి బయటపడడం కోసం ఈ సీజన్ లో లభించేటువంటి పత్రహరితాలతో 21 పత్రరహితాలతో మనం పూజా కార్యక్రమం చేసుకుంటుంది. ఏ వృత్తిలో అయితే ఎవరున్నారో ఆ నైపుణ్యాన్ని విఘ్నేశ్వరుడు ఇస్తారు. ఈ 3 రోజులు గాని 5 రోజులు గాని 11 రోజులు గాని 13, 15, 21 ఇట్లా ఈ దీక్షగా ఎవరైతే చేశారో స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ప్రధానంగా సకల విద్యా పారంగతుడు విద్యార్థులకి అవకాశం, వాళ్ళకి అభివృద్ధి చెందడానికి గ్రహ దోషాలు పోయి వాళ్ళ మనసు కేంద్రీకృతం అవుతుంది విద్య మీద. ఇలా అన్ని ప్రాంతాల్లో ఐక్యతగా చేసుకుంటానికి బాల గంగాధర తిలక్ అనేటువంటి ఆయన మనకి అనుగ్రహం ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ అలాగే దేశ విదేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ గణేష్ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. మరి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మా గ్రామంలో చేస్తున్నటువంటి ఈ యొక్క వినాయకుడికి ప్రకృతి పరిరక్షణ జరగాలి, పొల్యూషన్ తగ్గించుకోవాలనుకుంటూ ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహం పొంది ప్రకృతికి అనుగుణంగా ఉండేటువంటి పద్ధతులు అవలంబించాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.